ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజు వచ్చింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మొత్తం వైసీపీ ఖాళీ కాబోతుంది. త్వరలో ఖాళీ అయిపోయి తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తుందని తెలిసిందో తాడేపల్లి ప్యాలెస్ ఒక్కసారిగా వణికి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు భయభ్రాంతులకి ఇంకెందుకు ఎలాగో మా గవర్నమెంట్ రాదు ఉన్న పీరియడ్ వాడుకోవాలని చెప్పి విపరీతంగా భయభ్రాంతులకు చేస్తున్నారు. నిన్నగాక మొన్న మీకు తెలిసే ఉంటుంది అందరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా, పొంగూరు నారాయణ గారి ఇంటి మీద సోదా, హాస్పిటల్ మీద సోదా, అలాగే మెడికల్ షాప్ మీద సోదా. ఆడ ఏమున్నాయి? డ్రగ్స్ ఉండేది నీ మంత్రుల దగ్గర, నీ ఎమ్మెల్యేల దగ్గర, మీ దగ్గర, నీ దగ్గర గంజాయి బ్యాచ్ దగ్గర నుంచి నీ డ్రగ్స్ బ్యాచ్ అంతా నీ దగ్గరే ఉన్నారు. వాళ్ళు చేసే పనులకి వాళ్ళ మీద రైట్ చేయకుండా నీకేదో అధికారం ఉందని చెప్పి ఇక్కడ రైట్ చేయొచ్చు. ఏం చేసావు? ఎంట్రు గోడ పీకలేకపోయావు నారాయణ గారు ఎంట్రుగా. ఈరోజు నారాయణ గారు గతంలో నువ్వు ఎన్నో అక్రమ కేసులు పెట్టినా ఓపిక పట్టాడు. ఈరోజు ప్రతి దానికి కూడా దాడికి ఆయన ఓపెన్గా అంటే మీడియా ముందు మాట్లాడకూడదు కాబట్టి ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేస్తావో చేసుకో, నీ వల్ల కాదు. ఎందుకంటే ప్రజలు పొంగూరు నారాయణ పక్కన ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పనులన్నీ కూడా రేపు నీకు నిజంగా మంచి రోజులు కాదు కదా. నువ్వు ఆఖరికి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి నీకు లేదు. నువ్వు పులివెందుల్లో కూడా ఓడిపోబోతున్నావు. ఎందుకంటే నువ్వు అన్ని దుర్మార్గాలు, అన్ని అక్రమాలు, అన్ని అరాచకాలు, అన్ని మైనింగ్ దోపిడీలు, అన్ని లిక్కర్ దోపిడీలు, అన్ని నాసిరకం మద్యం దగ్గర నుంచి ఈరోజు నీ వల్ల నాసిరకం మద్యం తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి ఎంతమంది చనిపోయారో అంతమంది చనిపోయి ఉన్నారు. కాబట్టి నిజంగా నువ్వైతే రేపు బ్యాగ్ సర్దుకునేదానికి రెడీగా ఉండు. తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎవ్వరిని వదిలే పరిస్థితే లేదు. వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పోలీసు అయితే మంచిగా ఉన్న పోలీసులు ఉన్నారు, కొంతమంది వైసీపీ కండువా వేసుకున్న పోలీసులు ఉన్నారు. వైసీపీ కండువా వేసుకున్న పోలీసులు మాత్రం వదిలే పరిస్థితే లేదు. అధికారులు కూడా అలాగే ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళని కూడా వదిలే పరిస్థితే లేదు. కాబట్టి నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు కాబట్టే బాబు గారు ఈ సూపర్ 6 పెట్టారు. రేపు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎన్నికల మేనిఫెస్టోలో మళ్ళీ కూడా నువ్వేమేమి చేస్తావు, మళ్ళీ కూడా ఇంకొక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చని మేము భావిస్తున్నాం, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. నిజంగా ప్రజలకి మంచి జరగాలంటే బాబు గారు రావాలా, ఒక సంస్థలు రావాలంటే, ఒక కంపెనీలు రావాలంటే బాబు గారు రావాలా, కంపెనీలు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలా. ఎందుకంటే కియా ఫ్యాక్టరీని తరివేశావు, అలాగే అమర్ రాజా బ్యాటరీని తరివేశావు, అలాగే లిక్కర్ ఫ్యాక్టరీలు తరివేశావు, మంచి బ్రాండ్ లిక్కర్ ఫ్యాక్టరీలు. నీ జే లిక్కర్ ఫ్యాక్టరీలు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకొని ఆ బ్రాండ్లు ఆ పేర్లు కూడా వెళ్ళా 9 గుర్రాలంట. వాడు ఎవడ మొన్న వాట్సాప్లో చెప్తున్నాడు 9 హార్సెస్ 9 గుర్రాలు అంటే ఆ బ్రాండ్ తాగితే 9 గుర్రాల పవర్ వస్తుందంట. అట్లాగా గోల్డ్ మెడల్ దగ్గర నుంచి నువ్వు ఆఖరికి ప్రెసిడెంట్ మెడల్ కూడా పెట్టిన ఘనత ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడి నుంచైనా మారితే నీకు ఒక సీట్ అయినా వస్తుందేమో. ఎందుకంటే మేము అసెంబ్లీలో నిన్ను ఆడుకోవాలి కదా, నీ మంత్రుల్లో ఎవరో ఒకటి గెలవాలి కదా, వాడిని మేము ఆడుకోవాలంటే ఒకడైనా గెలవాలా. కాబట్టి అసెంబ్లీలో ఆడుకునే దానికి మాత్రం ఒకరినైతే ఎవరినో ఒకరిని మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తాం. మీరు మిగతా 174 సీట్లు కోల్పోవడం ఖాయం.